మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 నుంచి అంటే ఉత్సవాలు మాత్రం ఏదైతే దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా కూడా అంటే ఎంగిల్పుల బతుకమ్మతో పాటు సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు కూడా ఘనంగా బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారు. అదే రోజు కూడా అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం 9 నవరాత్రులతో పాటు ఇంకా 2 రోజులు కూడా అధికంగా వస్తుందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఎన్ని రోజుల వరకు మరి అమ్మవారు ఉంటారు? ఈ 9 రోజులతో పాటు ఆ 2 రోజులు ఎందుకు మరి అధికంగా వచ్చింది ఈ 2 రోజుల పాటు? మరి ఆ రోజు అంటే ఆ 2 రోజుల పాటు గ్యాప్ లో ఏమన్నా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఆ 2 రోజులు ఎందుకు గ్యాప్ వచ్చిందా అనే పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. మళ్ళీ అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. స్వామి, మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి? అంటే మనకు కామన్ గా అయితే 9 నవరాత్రులు చేసుకుంటాము, తర్వాత అమ్మవారికి చేసుకుంటాం కదా, ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందంట? ప్రతి సంవత్సరము కూడా శ్రీమాత్రే నమః. ప్రతి సంవత్సరము కూడా మనం భాద్రపద శుద్ధ అమావాస్య రోజు, పిత్రమావాస్య రోజు నుంచి మొదలుపెట్టి మహర్నవ వరకు కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ చేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఆశ్వేజ శుద్ధ పాడ్యం నుంచి విజయదశమి వరకు నవరాత్రులు 10 రోజుల పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆశ్వేజ మాసంలో ఉన్నటువంటి చవితి తిథి, శుద్ధ చవితి తిథి 2 రోజులు రావడం జరిగింది. దీన్ని తిథి ద్వయం అంటారు. ఈ యొక్క తిథి ద్వయం ఎందుకు వస్తుందంటే, మనకి ఇంగ్లీష్ సంవత్సరంలో ఉన్నట్టుగానే లీపు సంవత్సరం 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చినట్టుగా లీపు సంవత్సరం వస్తూ ఉంటుంది. అదేవిధంగా తెలుగు సంవత్సరాదిలో కూడా సూర్యోదయం నుంచి సూర్యోదయం ప్రామాణికం కాబట్టి ఒక్కొక్క రోజు తిథి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక రోజు 24 గంటలు తిథి ఉంటుంది, ఒక్కోసారి 26 గంటలు తిథి ఉంటుంది, ఒక్కో రోజు 22 గంటలే తిథి ఉంటుంది. దీన్ని తిథి ద్వయం అంటారు. సూర్యోదయం పూర్వం ఏ యొక్క తిథి ఉంటే ఆ తిథిని ఆ యొక్క రోజు మొత్తానికి కూడా మన హైందవ సాంప్రదాయంలో వాడుకుంటూ ఉంటారు అనమాట. పితృకార్యాలు చేసుకునే వాళ్ళు మధ్యాహ్న అపరాహ్న సమయానికి ఏ తిథి ఉంటే ఆ తిథిని పాటిస్తారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే 2 రోజులు సూర్యోదయ ప్రాంగణంలో చవితి తిథి ఉండడంలో ఈ యొక్క తిథి ద్వయాలు రావడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా మనం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు మొదలు పెట్టుకుని విజయదశమి వరకు 9 రోజులు అమ్మవారికి అలంకారాలు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా, 2వ రోజు గాయత్రిగా, 3వ రోజు అన్నపూర్ణగా, 4 మహాలక్ష్మిగా, 5 లలితగా, 6 సరస్వతిగా, 7 స్వర్ణకవచాలం దుర్గాదేవిగా, 8 దుర్గాష్టమి రోజు కనకదుర్గగా, మహర్నవమి రోజు మహిషాసురమర్దినిగా, విజయదశమి రోజు రాజరాజేశ్వరి అమ్మవారిగా మనం అలంకారం చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి నవరాత్రులు కాకుండా 10 రాత్రులు రావడం జరిగిందనమాట. ఈ యొక్క శరన్నవరాత్రుల్లో చాలా విశేషమైనది అనమాట. ఈ యొక్క నవరాత్రుల్ని 10 రాత్రులు రావడం అనేది చాలా సందర్భాల్లో ఎప్పుడూ కూడా జరగదు. మనకి ఉన్న వాళ్ళలో ఇప్పుడు ఎవరికి కూడా 10 రాత్రులు రావడం, ఇలా సద్దుల బతుకమ్మకి విజయదశమికి 2 రోజుల సమయం వ్యత్యాసం రావడం కూడా మనకి ఎవరికి కూడా తెలియదు. స్వామి, ఒకటి మీరు చెప్పినట్టుగానే ఈ చవితి తీదని చెప్పారు కదా, ఈ చవితి తీది నాడు కూడా ఎలాంటి పనులు చేసుకోవచ్చు, ఎలాంటి పూజలు చేస్తే అది భక్తులకు ప్రజలకు ఎలాంటి సౌకర్యవంతంగా ఉంటుంది అసలు? ఈ యొక్క చవితి తిథి వినాయకుడికి చాలా ప్రీతికరం అనమాట. ఈ యొక్క చవితి తిథి రోజు ఏదైనా దేవతా కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది. ఎటువంటి విఘ్నాలు ఉన్నా కూడా ఈ యొక్క చవితి నాడు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించడం ద్వారా, అమ్మవారిని ప్రార్థించడం ద్వారా సమస్త విఘ్నాలని కూడా తిరిగిపోయి మనం చేసుకునేటువంటి పనులన్నింటికి కూడా విఘ్నాలు లేకుండా జరిగి పూర్తవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఈ సంవత్సరం మన అదృష్టం కొద్దీ 2 రోజులు చవితి రావడం జరిగింది. ఈ 2 రోజుల చవితిలో ఒక రోజు అమ్మవారిని కాత్యాయని అలంకారంగా, 2వ చవితి రోజు మహాలక్ష్మి అవతారంగా పూజలు చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క మహాలక్ష్మి అవతారం రోజు పూజ చేసుకోవడం వల్ల మనకు చాలా సుఖశాంతులు, ధనధాన్యాలు, భోగభాగ్యాలను కూడా కలుగుతాయి. ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే మనకి జీవితం అంతా కూడా సుఖశాంతులతో కలుగుతుంది. కాబట్టి ఎన్నో వసంతాలు, మన దగ్గరగా 90 సంవత్సరాల పూర్వం ఈ యొక్క చవితి ద్వయం అంటే 10 రోజులు 10 రాత్రులు రావడం జరిగింది. కానీ చాలా సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరమే మనకి తిథి ద్వయం జరిగి 10 రాత్రులు జరగడం జరిగింది. ఈ యొక్క ప్రతి సంవత్సరం మనం అమ్మవారిని 9 రోజులే పూజించుకుని చాలా విశేషమైన ఫలితాలు పొందుతూ ఉంటాం.
కానీ ఈ సంవత్సరం మన అదృష్టం కొద్దీ 10 రాత్రులు రావడంతో చాలా విశేషం అన్నమాట. ప్రతిసారి కన్నా ఈ సంవత్సరం చండీ అమ్మవారిని కూడా ఆరాధన చేయడం జరుగుతుంది. ఈ యొక్క దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి 700 శ్లోకాలతో కూడినటువంటి చండీ అమ్మవారిని ఆరాధించడం ద్వారా సకల కార్యాలు కూడా దిగ్విజయం జరుగుతాయి అన్నమాట. ఈ అంటే ఇంతకు మీరు చెప్పినట్టుగానే అంటే ఆ 2 రోజులు కాకుండా కూడా ప్రజల్లో కూడా చాలా అపోహలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మాల వేసుకున్న అంబ భవానీలు కానీ వీళ్ళు కూడా మరి ఎన్ని రోజుల వరకు ఉండాలి, మాలలు కూడా ఎప్పుడు వీళ్ళు తీసేయాలని చెప్పేసి. ఈ యొక్క మాలాధారణ కార్యక్రమం అనేది మనకి అసలుగా చేసుకోవాలంటే మండల దీక్ష చేసుకోవాలి. అంటే 41 రోజులు పూర్తిగా చేస్తే కనుక దాన్ని మండల దీక్ష అంటారు. కానీ ఏంటంటే ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు విశేషం కాబట్టి, స్త్రీలకు ప్రత్యేకంగా కాబట్టి వారి యొక్క నెలసరి కార్యక్రమాలకి అడ్డు రాకుండా ఉండడం కోసమని ఈ అమ్మవారి మాలధారణ 11 రోజుల కార్యక్రమంగా పెట్టారు. ఈ యొక్క దేవి నవరాత్రులు 9 రోజులు, విజయదశమి 10వ రోజు అయిపోయిన తర్వాత ఏకాదశి నాడు కూడా దీక్ష చేసి 12వ రోజు విరమణ చేయాలి, మాల విరమణ చేయాలి. ఏకాదశి నాడు మనకి దగ్గరలోగా ఏ క్షేత్రమైనా పర్వాలేదు, అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఆ తర్వాత మాల విసర్జన చేయాలి. ఎవరైనా కూడా 11 రోజులకైనా పైన ఉండడం మంచిదే కానీ 11 రోజుల లోపు చేయడం మంచిది కాదు. ఈసారి మనకు 12 రోజులు వచ్చింది. ఆ సమయాన్ని మనం మన యొక్క భక్తి భావాన్ని రుజువు చేసుకోవడానికి మనకు కలిగినటువంటి అవకాశంగా భావించాలి తప్ప ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఈ యొక్క అమ్మవారికి ఎంత వీలైతే అంత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఇందులో 11 రోజులు రావడం వల్ల ఎటువంటి దోషము కూడా లేదు, ఎటువంటి దోషము లేదు. చక్కగా శ్రద్ధాభక్తులతో భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. స్వామి, ఇలాంటి తిథులు అంటే ఇప్పుడు 2000 ఈ సంవత్సరం నుంచి వచ్చాయి, గతంలో కూడా ఎప్పుడన్నా ఇలాంటి వచ్చిందా, ఇట్లాంటి సందర్భాలు వచ్చాయి ఎప్పుడైనా? గతంలో 90 సంవత్సరాల పూర్వంలో ఎప్పుడు కూడా ఈ తిథి ద్వయం జరగలేదు. ఇదే రావడం చాలా మాకు తెలిసినంత వరకు, మా గురువులను తెలియజేసిన వరకు కూడా ఈ యొక్క 10 రోజులు రావడం అనేది ఇదే మొదటిసారి. మాకు తెలిసినంతలో ఇదే మొదటిసారి. 90 సంవత్సరాల క్రితం పూర్వం ఇప్పుడు ఇలాగ 10 రోజులు నవరాత్రులు చేయడం జరిగిందని విజయవాడ ఆలయం వారు కూడా తెలియజేయడం జరిగింది. మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకి, పూజలు ఇస్తున్న వాళ్ళకి ఎలాంటి దోషాలు, ఆ దోష నివారణ కనుక చేసుకొచ్చుంటారు. అమ్మవారికి పూజ చేసుకోవడంలో ఎటువంటి దోషాలు కూడా ఉండవు. ఈ దోషాలు అన్ని తొలగించుకోవడానికే మనం అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు అదృష్టంగా భావించాలి. ఇంకా ఒక రోజు ఎక్కువగా మనం అమ్మవారిని రక్షిస్తూ ఉంటాం కాబట్టి ఇంకా మనం అదృష్టంగా భావించి ఈ 11 రాత్రులను కూడా 11 రోజుల్ని కూడా శ్రద్ధాభక్తులతో నిర్వహించుకోవడం అతిశయోక్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ చెప్తున్నాను, ఆలయ అర్చకులు చెప్తున్నారు 9 రోజులు చెప్పి 10 రోజులు నవరాత్రులు చేసుకున్నారు. దీనికి ఇలాంటి దోషాలు ఉండవు, ప్రత్యేక పూజలు చేయాల్సిన అవసరం లేదు. అమ్మవారిని కొలిస్తే మొత్తం అన్ని రకాల సౌకర్యాలు కలుగుతాయని చెప్పేసి మనకి ఆలయ పూజ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆలయ చైర్మన్ గారు కూడా మనతో పాటు అడిగి వస్తున్నారు. సార్, మీరు చెప్పండి, అంటే 2 రోజులు ఏదో చవితి మాసం అని చెప్తున్నారు కదా, కానీ ఈ విధంగా ఇప్పటిదాకా మనం ఎప్పుడైనా సరే అమ్మవారి శరవణ నవరాత్రులు ప్రారంభమయ్యి సద్దుల బతుకమ్మ అంటే ఎంగిలి పూలతో స్టార్ట్ అవుతుంది. కానీ అది 9 రోజులే మనకి ఎప్పుడైనా ఉండి 10వ రోజు కూడా వివరణ కూడా మన అయ్యగారు ఇవ్వడం జరిగింది. దాని గురించి నాకైతే ఎక్కువ వారు చెప్పింది మనం భావించవచ్చు. కాబట్టి ఇది 4వ రోజు 22వ తారీఖు నుంచి ఒక ఆలయంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఇది 4వ రోజు కాచాయిని అమ్మవారిగా మనకు దర్శనమిస్తున్నారు ఇలా అలంకరణతో. ఈ ఇంత 9 రోజులే ఉండే మనకు అవతారాలు కాబట్టి ఈసారి 10 ఇంకొకటి ఎక్స్ట్రా పెరిగింది. అది కూడా మనం పాంప్లెట్ వారు మా అర్చకులు కూడా పాంప్లెట్ తెలియజేయడం జరిగింది. అరుదుగా వస్తుంది. నాకు కూడా మా గురువు గారు చెప్పినట్టు ఈ మధ్య కాలంలో నేను ఉన్న కాంచి కూడా ఎన్నడూ చూడలేదు, ఇది మొదటిసారి రావడం అని చెప్పి వారే చెప్తున్నారు. వారు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. వారి ప్రకారమే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తున్నాం. భక్తులందరూ సహకరిస్తున్నారు. ఈ శరవణ నవరాత్రుల్లో భాగంగా మహబాద్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బజార్లో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈ యొక్క 3వసారి ఈ యొక్క అమ్మవారిని యొక్క శరవణ నవరాత్రులు మనం చేయడం. ఈ 3వసారి, ఇది 4వ రోజు. 4వ రోజు మనకు ఈ అమ్మవారి కాచాయిని అమ్మవారిగా దర్శనమిస్తున్నారు. మనకి ఇలా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ అమ్మవారి కృపకు పాత్రగా అవుతున్నారు. అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని మరొకసారి మనం చేస్తున్నా. అలాగే మీరు వివరణ అడిగినట్టు వారు చెప్పిన ప్రకారమే మనం చేయడం జరుగుతుంది తప్ప వారు అర్చకులు ఏది చెప్తే చేయడమే తప్ప మనకు అలాంటిది ఏం తెలియదు. కాబట్టి భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈసారి అన్నీ కూడా అన్ని బాగా జరుగుతున్నాయి అనే ఆలోచనతో సంతోషంగా ఉన్నారని మరొకసారి మనవి చేస్తూ జరుగుతుంది.
ఇక్కడికైతే ఆలయ అర్చకులు కూడా చైర్మన్ చెప్తున్న పరిస్థితి ఉందంటే 90 సంవత్సరాలుగా వచ్చినటువంటి ఈ చవితి తీరు కూడా ఎవరికి ఎలాంటి దోషాలు కూడా ఉండవు. అమ్మవారిని పూజిస్తే సకల సౌకర్యాలు అందరూ ఆరోగ్యంగా ఉంటాయని చెప్పేసి ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది.